చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నారో అంతకన్నా ఈయన సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఇవాళ పేపర్ చూశారు ఏమిటంటే ఓ పక్కన అమరావతి పనులు వేగంగా జరిగిపోతున్నాయి. అయితే అమరావతి మీద మళ్ళీ విషం చెమ్మడానికి ఒక టీం తయారు చేసుకున్నాడు ఆయన. 20 మంది 30 మంది వాళ్ళ పని పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు వాటి మీ వీడియోలు వదలటం. దురదృష్టకరమైన విషయం ఏంటంటేనండి మంచి ఆలస్యంగా చేరుతుంది, ఇదేమో చాలా వేగంగా చేరుతుంది. జరుగుతుంది అదే మన రాష్ట్రంలో. లేకపోతే ఈ దౌర్భాగ్యం ఏంటంటే 5 ఏళ్ల పాటు మనకి రాజధాని లేదు, వాళ్ళు వచ్చింది మళ్ళీ 2 ఏళ్ల తర్వాత రాజధాని వస్తే దాన్ని కూడా పడినివ్వకుండా ముందుకు వెళ్ళనివ్వకుండా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన పక్కన అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలా లేకపోతే ఈ వీడితో యుద్ధం చేయాలా అర్థం కావట్లేదు. అలా ఉంది. అసలు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలు ఎటువంటి పరిస్థితి లేకుండా జరిగినాయి. మీరు చూడండి, మొదలు పెట్టిన దగ్గర చివరి వరకు ఒక గుంట కూడా పొడచలేదండి. ఎందుకు చుట్టుపక్కల అన్ని గుంటలే కదా, ఒక తట్టడి మట్టి కూడా ఇలా మీరు అన్నట్టుగా. అయినా కూడా ఏంటో అదే ఎంతసేపు అదే పట్టుకుని ఆయన అది కాదండి, డే 1 నుంచి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఈయన వెంటనే నేను వస్తున్నా. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత రాబోయేదాన్ని ఏంటో ఇప్పటి నుంచి చెప్పారు. అదే కదా జరిగింది. 2019లో అదే చేశారు కదా. ఇంకా రకరకాల డ్రామాలన్నీ రెడీ చేసుకున్నాడు. వాళ్ళకి వేరే పనేం లేదండి, ఇదే పని. చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన అభివృద్ధి కోసం ఎంత పాటు పడుతున్నారో వీళ్ళు విధ్వంసం కోసం అంత పాటు పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో మన రాష్ట్రం ఉందండి. ఇది అందరూ విజ్ఞతతో ఆలోచించవలసిన విషయం.